మీరు ఇవాళ చూస్తున్నట్టు వార్తల్లో కొన్ని సోషల్ మీడియా వాటిలో చూస్తున్నారు, కొన్ని అవుట్లెట్లు డ్రై అవ్వడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్యానిక్ సేల్స్ మాత్రమే. యాక్చువల్గా సప్లైస్లో ఎటువంటి ఇష్యూస్ లేవు అండ్ సప్లైస్ నార్మల్గానే ఉన్నాయి. జనాలు ప్యానిక్ సేల్ అవ్వడం ద్వారా కొన్ని అవుట్లెట్లలో సేల్ ఎక్కువ జరిగి డ్రై అవ్వడం జరిగింది. ఇవన్నీ నార్మల్ అవుతాయండి. అండ్ సప్లైస్ అయితే రెగ్యులర్గా ఉన్నాయి. ఇట్లాంటి ప్యానిక్ సేల్ 2-3 డేస్లో నార్మల్ అయిపోవచ్చు. మార్నింగ్ మీరు చూసుకున్నట్టయితే సిద్దిపేటలో మార్నింగ్ నుంచి ప్యానిక్ సేల్స్ అవ్వడం వల్ల మధ్యాహ్నానికి అవుట్లెట్లు కొన్ని డ్రై అవ్వడం జరిగింది. సో ఇది కొన్ని డీలర్ల దగ్గర ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ సప్లైలో ఎటువంటి ఇష్యూస్ లేవండి. ఇది సిద్దిపేటలో అయినా సరే రేపు పొద్దున్నట్టుగా అవి స్టాక్స్ మళ్ళీ రీఫిల్ చేయడం జరుగుతుంది. బంద్ అవడానికి అయితే మెయిన్ రీజన్ కొన్ని ప్యానిక్ సేల్స్ అండి. అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్యానిక్ సేల్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా ఒక 2-3 అవుట్లెట్లు ఇంకా ఎక్స్ట్రాగా క్లోజ్ అవ్వడం జరిగింది. దీనికన్నా ముందు ఒక 2-3 అవుట్లెట్లు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల క్లోజ్ అయ్యాయి. పబ్లిక్ ఎటువంటి ప్యానిక్ ఇంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. మామూలుగా సప్లైస్ అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. ఈ అవాస్తవాలన్నీ నమ్మద్దు. అండ్ ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ కంటెంట్ ఉంది కదండి, ఈ 2-3 డేస్లో బంక్ క్లోజ్ అయితే ఇట్లాంటివి అనేది, ఇవన్నీ అవాస్తవాలు మాత్రమే. సప్లైస్ ఆర్ వెరీ నార్మల్. సో ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుంది. అంటే సప్లైస్ ఆర్ వెరీ నార్మల్. సో మీరు ఇట్లా ప్యానిక్ సేల్స్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఉంటే ఈ ఏ అవుట్లెట్ కూడా డ్రై కాదండి మ్యాక్సిమం వరకు. ప్రస్తుతానికి అయితే స్టాక్ ఎటువంటి కొరత లేదండి మన దగ్గర. సప్లైస్ ఆర్ వెరీ నార్మల్ ఫర్ ద అవుట్లెట్స్.